ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా దగ్గర డబ్బు నిలబడటం లేదు, అలాగే సంపాదించిన సంపాదన ఆగడం లేదు, ఖర్చు అయిపోతుంది, అలాగే మేము దేవతా పూజ చేయాలన్నా కానీ ఏ పూజ చేయడానికి కూడా మనసు అంగీకరించడం లేదు, వీటికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. అలాగే కొంతమంది డబ్బు మేము డబ్బు మా దగ్గరికి రావడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు మా దగ్గర రావడం లేదు, అవకాశం వచ్చినట్టు వచ్చి మిస్ అయిపోతుంది, అలాగే మాకు ఏదైనా సులభంగా ఉండి సులువైన మార్గాన్ని చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు మన ఇంట్లో దొరికే చిన్న చిన్న పదార్థాలు, ఆహారంతో మనం రోజు రెగ్యులర్గా వాడే ఆహార పదార్థాల్లో వాడే సుగంధ ద్రవ్యాలు అంటే మసాలా దినుసులు, మన పప్పుల డబ్బాలో ఉండే అద్భుతమైన శక్తి కలిగిన దైవశక్తి కలిగిన పదార్థాలు. ఈ పదార్థాలతో మనం ఎలా చేస్తే ధనాన్ని ఆకర్షించవచ్చు, అంటే డబ్బుని ఆకర్షించవచ్చు, సంపదని ఏదైతే మనం నికరంగా ఉండాలి అనుకునే డబ్బుని ఎలా మనం ఆకర్షించాలో ఈరోజు తెలుసుకుందాం. అలాగే వీటిని మనకు తెలియకుండానే వాడుతూ ఉంటాం కొంతమంది, అంటే అసలు దీని వినియోగం గురించి తెలియదు, దాని విలువ మనకు తెలియదు, కాబట్టి వాటి నుంచి ఫలితం పొందడానికి కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ ఉపాయాన్ని డబ్బు కోసం చేయవచ్చు, ధనాన్ని దాచుకోవడం కోసం చేయవచ్చు, ఉద్యోగాల్లో అలాగే వ్యాపారంలో అదృష్టం కలిసి రావడానికి, అంటే ప్రమోషన్స్ కావచ్చు, వ్యాపారం బాగా సాగడానికి కావచ్చు, ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి, మన వంటగదిలోనే ఉంటాయి. నేను కొన్ని పదార్థాలు చూపించి మీకు వివరిస్తాను. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఆ పరాదేవత యొక్క అనుగ్రహం వల్ల మీరు ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతారు. తేలిగ్గా మాత్రం తీసుకోమాకండి. ఈ మసాలా దినుసులే కదా, వీటి వల్ల ఏమవుతుంది, మనం రోజు వాడుతున్నాం కదా అనుకోమాకండి. ఏది వాడినా చివరికి మనం మందు వాడుతున్నా, అనారోగ్యంగా ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకుంటూ ఉన్నా దాని యొక్క గుణం తెలుసుకున్నప్పుడు మాత్రం ఆ తెలుసుకున్న క్షణంలోనే మనకి పనిచేయడం మొదలవుతుంది. చిత్రంగా అనిపించవచ్చు. అంటే మన మనసుకు ప్రేరణ కలిగినప్పుడు మాత్రమే ఏ శక్తి అయినా సరే సహాయం చేస్తుంది. మన మనసుకు ప్రేరణ కలిగినప్పుడు ఆ శక్తి మనకు సహాయం చేస్తూ ఉన్నా మనం దాన్ని పట్టుకోలేం. కాబట్టి ఇలాంటి విషయాలని మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. మీకు కొన్ని ఉదాహరణతో పాటు చూపిస్తాను, ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ పదార్థాలతోనే ఎన్నో ఉపాయాలు చేయడం జరిగింది. నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పరాదేవత అనుగ్రహం వల్ల ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ముందు మనం ఎవరైతే రెగ్యులర్గా డబ్బు సంపాదించాలి, ధనం నిలబడాలి అనుకునేవారు ఇంట్లో ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారన్నా ఈ చిన్న ఉపాయం చేయండి. ఇలాంటివి నేను 4-5 చెప్తాను, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో డబ్బు నిలబడటంలా, రెండోది సంపాదన స్థిరంగా రావడం లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో స్నానం చేసిన తర్వాత ఇలా ఒక 5 యాలకులు, ఒక 5 లవంగాలు, ఒక జాజికాయ, ఒక 4 ఆకులు ఇవి తీసుకోండి, బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క ఒక ముక్క ఇలాంటివి తీసుకోండి, అలాగే జాపత్రి కాస్త జాపత్రి తీసుకోండి. వీటన్నిటిని తీసుకొని నీళ్ళలో వేసి చక్కగా మీ స్టవ్ మీద 1 లీటర్ నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకొని దాంట్లో వేసి మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఏమవుతుంది, దాని నుంచి మీకు ఫ్లేమ్స్ వస్తుంటాయి, అంటే చక్కగా ఆవిరి వస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఏదైతే మీరు తయారు చేసారో వాటర్ ఉంది కదా, ఒక బబుల్స్లో ఎలాంటి స్టీల్ దాంట్లో కావచ్చు, లేకపోతే మామూలు గాజు దాంట్లో కావచ్చు, దేంట్లో అయినా పోసి ఆ గదుల్లో పెట్టండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో పెట్టండి. ఆ ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో, ఆవిరి ఏదైతే ఉంటుందో అన్ని గదుల్లో వ్యాపించాలి. అలా మీరు వారానికి ఒక్కసారి చేయండి. మీరు ఇది చేసే ముందు మీ పూజా మందిరంలో
దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు మీ మనసులో ఈ కోరిక చెప్పుకొని ఈ పదార్థాలన్నీ కూడా దేవత ముందు పెట్టి తర్వాత తీసుకువెళ్ళి ఈ పని చేయండి. మీకు ఖచ్చితంగా విచిత్రంగా ఏంటంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గి ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మానసికమైన శక్తి అనేది పెరుగుతుంది. మన మీద కొన్ని దేవతా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. పూర్వకర్మల వల్ల కానీ, పాపకర్మల వల్ల కానీ, సావాస దోషం వల్ల కానీ, లేదంటే మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల కానీ, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉంటాయో అవి మనకు తెలియకుండానే మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబంలో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా సంపాదన నిలబడదు. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని వారానికి ఒక్కసారన్నా చేయండి. ఈ వాటర్ని మళ్ళీ వాడుకోవాలంటే ఏం లేదు. ఈ వాటర్ని తీసుకువెళ్ళి మీ షింక్లో పోసేయండి, ఎక్కడన్నా బయట పోసేయండి, ఇబ్బంది లేదు. తర్వాత మొత్తం చల్లబడిపోయి 1 గంట 2 గంటలు పెట్టిన తర్వాత చల్లబడిపోతాయి కదా, పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా షింక్లో కానీ లేదా డ్రైన్లో కానీ పోసేయండి. ఇది వారానికి ఒకసారి చేయండి. మీరు ఇందుట్లో ఉన్న పదార్థాలు ధనాన్ని అలాగే మీలో ఉన్న ఇచ్ఛాశక్తిని ప్రేరేపిస్తాయి. అలాగే మీరు ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. దీనికి ఎటువంటి ఆహార నిబంధనలు ఏమీ లేవు. గర్భిణీ స్త్రీలు కూడా చేయవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చేసిన తర్వాత అంటే ఏదైతే పొయ్యి మీద పెట్టి నీటిని మరిగిస్తూ ఉంటారో ఆ సమయంలో మీ మనసులో ఉన్న కోరికని మీరు ఎవరైతే చేస్తున్నారో వారు పదే పదే చెప్పుకోవాలి. ఇది ధనానికి సంబంధించి అలాగే డబ్బుకు సంబంధించి ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే అభివృద్ధి కలగడానికి మీ మొదటి స్టెప్ అంటే మీ మొదటి పాదం ఏదైతే మీ ఇంటి నుంచే మొదలు పెడతారు కాబట్టి మీ ఇంటిలో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డప్ అవుతుంది. దీన్ని చేయటం వల్ల మీకు అనుకోకుండానే మీలో ఉన్న ఆలోచన శక్తి ప్రేరణ కలుగుతుంది. అలాగే ఇంకో చిన్న ఉపాయం చెప్తాను. ఇవి మీరు వారం చేయండి. మెంతులు చూస్తున్నారు కదా, మనం ఆహారంలో వాడుతూ ఉంటాం, పచ్చళ్ళలో వాడుతూ ఉంటాం, కూరల్లో వాడుతూ ఉంటాం. అలాగే మెంతు ఆకు బాగా ముదిరితే ఇలా ఉంటుంది. మీరు ఇంటి లోపల ఒకవేళ మెంతులు పెంచినా సరే మొక్కలు వచ్చి పెద్ద అవుతాయి. ఒక్కోసారి బై మిస్టేక్ కూడా కింద పడ్డ మొక్క వస్తుంది. ఈ ఆకుని మీ ఇంట్లో మీ వరండాలో కానీ ఎక్కడైనా సరే, ఇండివిజువల్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే మీ కిచెన్లో కానీ ఇలా తిరగేసి ఇలా కిందకి కట్టి పెట్టండి. ఇవి మామూలుగా ఎక్కువగా నార్త్ ఇండియాలో వీటిని తింటూ ఉంటారు, కూరగా వాడుతూ ఉంటారు. మన సౌత్ ఇండియాలో తక్కువ. దీన్ని మీరు తిరగేసి కట్టండి ఇంట్లో, అలా వేలాడదీయండి, ఎండిపోతుంది. అలా మీరు 1 నెల రోజులు ఉంచండి. అలా నెలకొక్కసారి ఈ మెంతు ఆకుని తలకిందులుగా కట్టండి. మీకు ఏదైతే దీర్ఘంగా చాలా రోజుల నుంచి ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఉండి ధనం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మీకు ధనం అనేది వస్తుంది. ఎందుకంటే డబ్బుని ఆకర్షించడంలో ఇది సహాయపడుతుంది. మనం అనుకుంటాం ఇదేంటంటే అంత ఇది ఉన్నప్పుడు మెంతులకే ఉండొచ్చు కదా అని. పదార్థం రూపం మారినప్పుడల్లా దాని శక్తి మారుతూ ఉంటుంది. మనకి డబ్బుని ఆకర్షించడానికి ఇది తలకిందులుగా కట్టడం వల్ల మన ఇంటికి సంబంధించినంత వరకు ఆ డబ్బు రోజు రావడానికి అవకాశం పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే దీన్ని కడతారో సంపదకి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఖచ్చితంగా అది వ్యాపార సంస్థలో కూడా కట్టవచ్చు. అంటే మనం బిజినెస్ చేసే దగ్గర కూడా కట్టవచ్చు. ఎవరైతే ఇది చేస్తారో చెక్ చేసుకోండి. మనకి పెద్ద కాస్ట్ అయ్యేది కూడా కాదు, కట్టి చూడండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మనం ఎప్పుడు కూడా మన దేవతా మందిరంలో మనం పూజ చేసే దగ్గర మీరు ఒక చిన్న డబ్బాలో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ గాజు సీసాలో వేసి పక్కన పెట్టి పూజా మందిరంలో పెట్టుకొని మీరు వీటిని వాడకూడదు. దగ్గర ప్రతిరోజు కూడా ఆవు నేతితో మీరు పరాశక్తిని తలుచుకొని దీపారాధన చేయాలి. ఇలా చేస్తే మీకు ధనాన్ని ఆకర్షించే గుణం అనేది మీలో ఏర్పడుతుంది. కొంతమంది ఉంటారు చాలా కష్టపడుతున్నామండి రావట్లేదండి, ఎన్ని చేసినా కలిసి రావడం లేదు. ఎన్ని చేసినా కాదు, మనం చేస్తున్న దానిలో కష్టపడుతున్నప్పుడు ఒక ఇంతన్న అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్దలో మాట అంటారు, అదృష్టం ఆవగింజంతన్న అదృష్టం ఉంటే చాలు మనకి అదృష్టం కలిసి రావడానికి. ఆ అదృష్టం ఉండాలని, ఆ అదృష్టాన్ని మనం ఎప్పుడు తలుపు పెడుతుందో తెలియదు. కాబట్టి
ఈ ప్రాకృతికమైన పదార్థాలని అమ్మవారిని ఆరాధించడం వల్ల ఏదైనా చెడు ఉన్నప్పుడు ఆ చెడు అనేది ఆగి మంచి అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. చాలామంది ఏం చేస్తుంటారంటే మసాలా దినుసులను ఎక్కువగా తెచ్చుకోరు, ఇంట్లో పెట్టుకోరు. కొంతమంది భయాలు ఉంటాయి, పెట్టుకోకూడదంట కదండి అంటుంటారు. మీరు సీసాల్లో పెట్టుకొని ఈ వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు అవసరానికి వాడుకోండి. మీరు అవసరానికి మసాలాగా ఎందుట్లైనా వాడుకోండి. కానీ కంపల్సరిగా ఈ వస్తువుల్ని మీరు సుగంధ ద్రవ్యాలని ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించేయండి. ఖచ్చితంగా పరాదేవత యొక్క అనుగ్రహం వల్ల మీకు సంపద రెట్టింపు అవుతుంది. సంపద ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటుంది. భయపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఈ పదార్థాలు మనం వాడుకుంటూ ఉంటాం. దేవత దగ్గర పెట్టిన పదార్థాలు ఏదైతే ఉంటాయో మీరు వాటిని 6 నెలలకు ఒకసారి ఆ పదార్థాన్ని తీసుకువెళ్ళి పారే నీళ్ళలో వదిలేయండి. కొత్త పదార్థంతో మళ్ళీ నింపండి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి విషయాలని నేను చాలా వీడియోలు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఇది నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.